బెండకాయ కర్రీ నా స్టైల్లో తయారీ విధానం చూసేద్దాం. ముందుగా చిన్నగా ఇట్లా కట్ చేసుకోండి. ఇనుప బాండి పెట్టి అందులో బెండకాయలని జిగురుపోయేంతసేపు వేపుకోవాలి. ఆ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ బెండకాయ కర్రీ ఈ రకంగా వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో వండుకోవచ్చు. మెయిన్గా కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కాస్త అన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ కూర ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా అండి. తరచుగా వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ సీజన్లో బెండకాయలు బాగా వస్తాయి కదా, ఎక్కువ క్వాంటిటీలో చక్కగా తినేయచ్చు. కాస్త బెండకాయలు వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మంచిగా వేపుకోవాలి. తక్కువ ఫ్లేమ్ మీద మూత పెట్టి వేగనిద్దాం. అంతే అండి, సింపుల్గా అయిపోయి మన బెండకాయ కర్రీ రెడీ. అన్నంలోకి చపాతీలోకి యమ్మీ టేస్ట్ ఉంటుంది. ఇక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.